ఇంకోటండి మరి తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అని అనేసి మనకిప్పుడు విగ్రహాలు, ఫోటోలనేయి సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి. తెలంగాణ తల్లి హ్మ్. చక్కటి ఫోటో. హ్మ్. ఏదో వాళ్ళ కుడి చేసి తీసి నా పొర చెయ్యి అన్నట్టు హ్మ్. వాళ్ళు గత ప్రభుత్వం చేసిన దాన్ని మార్చాలి అని ఒక చిల్లర ఆలోచన తప్పితే హ్మ్. టీఎస్ అని టీజీ అని మార్చారు. ఏంటమ్మా టీఎస్, టీజీ మార్చడం ద్వారా రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఏంటి? హ్మ్. ఏదో పిచ్చి వాళ్ళన్నారు మనం మార్చాలి. ఈ హ్మ్. చిన్న పిల్లలు ఉంటారు కదా! హ్మ్. చిన్న పిల్లల్లాగా చిల్లర పనులు తప్పితే దీంట్లో తెలంగాణ తల్లి, హ్మ్. తెలంగాణ తల్లి అంటే ఎంత అందంగా ఉందో, తెలంగాణ అమ్మ అంటే ఎంత అందంగా ఉంది. హ్మ్. తెలంగాణ తల్లి అనే దాంట్లో ఒక ఘనం ఉంది, ఒక ఘనత ఉంది. హ్మ్. తెలంగాణ దేవత, ఆ తల్లి ఒక దేవత రూపంలో ఉంటూ హ్మ్. ఇంకా ఘనత. అమ్మ అనేది అమ్మల కన్నా మాయమ్మ దేవత. దేవత ఆశీర్వాదాలు ఇచ్చే దేవత హ్మ్. కాదు, మాత్రమే కాదు వరాలిచ్చే దేవత. నా తెలంగాణ తల్లి వరాలిచ్చే దేవత. హ్మ్. కేవలం ప్రేమ మాత్రం పంచే అమ్మ కాదు. అమ్మల కన్నా మాయమ్మ నా దేవత. హ్మ్. దాని రూపం అది. ఆ మాత్రం విజ్ఞత లేదు, విచక్షణ లేదు వాళ్ళకి. బుద్ధి హ్మ్. లేకుండా నా తల్లి సుందర స్వరూపమై కనపడాలి. సమ్మోహన శక్తిగా కనపడాలి. హ్మ్. ఆహ్, అన్ని రంగాల వర్గాల వాళ్ళని తన హక్కున చేర్చుకున్న తల్లిగా కనపడాలి. సువర్ణ సు సువర్ణాంకితమైన రూపంలో ఉండాలి. నా తల్లి ఐశ్వర్యవంతురాలుగా కనపడాలి. నా తల్లి అది ఆ తల్లి తెలంగాణ తల్లి. నా తెలంగాణ తల్లి బీదగాను, పేదగాను కనపడితే గొప్ప. హ్మ్. అది ఈ దానికోసం ప్రజలు హ్మ్. నా తల్లి ఎందుకు తల్లి అని అలా చక్కగా కాకతీయ తోరణం లేదు. ఆ! బతుకమ్మ పండగ సింబల్ లేదు. హ్మ్. అలంకరణ తెలంగాణలో మరి ముఖ్యంగా చేసుకునే పండగే బతుకమ్మ. మరిప్పుడు ఆ విగ్రహంలో బతుకమ్మనే తీసేశారు. దానిపై తీసేసాడు. మీ అభిప్రాయం అదే ఏంటసలు? కదా బుద్ధి, జ్ఞానం లేని ఏమాత్రం ఇంగిత జ్ఞానం, ఏమాత్రం సెన్స్ ఆఫ్ ఇది లేని ఒక దరిద్రపు ప్రభుత్వం, హ్మ్. విచక్షణారహితమైన ప్రభుత్వం ఇది. కనుక ఇలాంటి దౌర్భాగ్య పనులు తల్లికి, అమ్మకి తేడా తెలీదు. హ్మ్. దేవతకి, అమ్మకి తేడా తెలీదు. ఈళ్ళు ఇందిరమ్మ, సోనియా అమ్మ అని అమ్మ, అమ్మ అని జపం చేసి, ఆ అమ్మల కాళ్ళ దగ్గర పడి బతికినోళ్ళు గనక వీళ్ళకి అమ్మ అనేది గొప్ప మాట. హ్మ్. దేవత అంతకన్నా గొప్ప మాట. తల్లి అనే పదం అంతకన్నా గౌరవమైన పదం. అది వీళ్ళకి ఎక్కదు. కనుక హ్మ్. వీళ్ళు అమ్మ, అమ్మ సోనియమ్మ, ఇందిరమ్మ, సోనియమ్మ, ఇందిరమ్మ. ఆ కాళ్ళు దగ్గర పడి కాళ్ళు పిసికి బతికిన బతుకుతున్న బాపతు కదా! వీళ్ళకి అంతే. వీళ్ళ హ్మ్. జ్ఞానం అంతే. వీళ్ళ స్థాయి అంతే. వీళ్ళ సంస్కారం అంతే. అంటే పదవిలోకొచ్చే ముందు మేము కేసీఆర్ చేసిన దానికన్నా మేము రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాము, మార్చుతాము అని అన్నారు. అంటే ఈ విధంగా ఇది మార్చుతున్నారని ఇది అంటారా మీ ఇదే. ఉద్దేశంలో? ఇది వాళ్ళ మార్పు అంటే ఇది. హ్మ్. మార్పు కోసం ఓటేయంటే మార్పు కోసం హ్మ్. టీఎస్‌ని టీజీ అని మారుస్తాము. హ్మ్. ఈ తెలంగాణ గీతం 12 12 ఇయుంటే చరణాలుంటే ఆహ్, బు బు నా ఏది కూడా 4, 5 చరణాలు మించి ఉంటే ఏ హ్మ్. పాట కూడా ప్రజల్లోకెళ్ళదు. హ్మ్. చదువు కూడా 16 చరణాలు, 12 చరణాలుంటే ఎవరు చదువుతాడు? అంటే నీలాంటి నాలాంటి చదవచ్చు. జనరల్ పబ్లిక్ పామర్లకి జనగణమన చిన్నోడు కానీ చదువుకున్నోడు అందరూ పాడతారెందుకు? హ్మ్. అది కరెక్ట్‌గా షార్ట్ అండ్ స్వీట్. అవును. సో, అందరూ పాడతారు. అలా ఉండాలి జాతీయ గీతం ఎప్పుడైనా సరే తక్కువలో ఉంటే అందరి మైండ్‌లో స్థిరంగా ఉంటది. అది హ్మ్. వదిలేసి వాళ్ళు 4 చరణాలే ఓకే చేశారు. హ్మ్. కనుక మనం 26 చరణాలయితే 12 చరణాలు చేస్తానని వాళ్ళు చేసి అదే ఎరంజేయదీసి పొరచి అని వాళ్ళు హ్మ్. చేసిన ప్రతిదాన్ని మనం వ్యతిరేకించడం, వాళ్ళు చేసిన ప్రతిదాన్ని మనం తప్పు తిప్పికొట్టడం అనేదే రాజకీయం అనుకుంటున్నారు. హ్మ్. అదే ప్రజాపాలన అనుకుంటున్నారు. హ్మ్. అది బుద్ధిహీనత, సంస్కారహీనత, దౌర్భాగ్య పాలన. హ్మ్. ఇంకోటి సార్ మీకు కాంగ్రెస్ పార్టీకి చిన్న చిన్న విభేదాలేవో ఉన్నాయి. వాళ్ళకి మీకు మనస్పర్ధలు ఉండడం వల్ల ప్రతీదీ మీరు వ్యతిరేకించి మాట్లాడతారు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమే అంటారా నిజానికి? నేను నిర్ద్వంద్వంగా కాంగ్రెస్‌ని వ్యతిరేకిస్తానమ్మా. హ్మ్. దాంట్లో ఎందుకని? ఎందుకు చెప్తా. హ్మ్. నేను ఎందుకు వ్యతిరేకిస్తాను అంటే, నేను ఇవాళ కాదు. నేను హ్మ్. స్టూడెంట్ డేస్ నుంచి కాంగ్రెస్‌ని వ్యతిరేకించే స్టూడెంట్ లీడర్‌గా నిలబడ్డాను. హ్మ్. కాంగ్రెస్‌ని ఎందుకు వ్యతిరేకిస్తానంటే, ఈ దేశాన్ని కొల్లగొట్టినందుకు కాదు. ఈ హ్మ్. దేశాన్ని దోచుకున్నందుకు కాదు. నా దేశ సంస్కారాన్ని, నా దేశ వ్యక్తిత్వాన్ని నాశనం చేసింది కాంగ్రెస్. ఈ హ్మ్. కాంగ్రెస్ నా దేశ వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించింది నాకు ఈ కాంగ్రెస్. అన్ని రంగాల్లోనూ అవినీతిని జొప్పించింది. హ్మ్. నా దే భరత్ మాతాకి జై అనమంటే అది నేను అనను అని అంటే అలాంటి సన్నాసులను కూడా అండ నిలగొచ్చింది ఈ కాంగ్రెస్.
నా ముస్లిం సోదరులకి మక్కా వెళ్ళడానికి డబ్బులు ఇచ్చిన ఈ కాంగ్రెస్, క్రిస్టియన్ సోదరులు జెరూసలేంకి వెళ్ళడానికి డబ్బులు ఇస్తున్న ఈ కాంగ్రెస్, నా హిందూ సోదరులు అత్యధిక జనాభా అయిన హిందూ సోదరులు కాశీకి వెళ్తానంటే డబ్బులు పెట్టబడి 10,000 ఎదురు కట్టమని చెప్తుంది ఈ కాంగ్రెస్. ఇలాగూ మైనారిటీ మైనారిటీ అప్పీస్మెంట్ చేస్తూ ఓట్ల కోసం ఈ దేశంలో ఈ మత విద్వేషాలకు కారకుడైంది కాంగ్రెస్. ఈ నా దేశానికి యుఎన్ఐలో సీట్ ఇస్తా ఉంటే వద్దు, చైనాకి ఇవ్వండి, చైనాకి దారదత్తం చేసిన నెహ్రూ ఈ కాంగ్రెస్. కాశ్మీర్లో చిచ్చు ఇప్పటికీ కాశ్మీర్లో రావణకాష్టలో రగలటానికి కారణం ఈ కాంగ్రెస్. నా దేశంలో అన్ని రకాల అనర్థాలకి, నా దేశంలో అన్ని రకాల అఘాయిత్యాలకి, నా దేశంలో అన్ని రకాల వ్యవస్థలు భ్రష్టుపడటానికి ఈ కారణం కాంగ్రెస్. డబ్బులు దోచుకుంటే ఇవాళ కాకపోతే రేపైనా రాబడతాం, కానీ నా వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. నా దేశం వ్యక్తిత్వాన్ని చంపేసింది ఈ కాంగ్రెస్. నా దేశ వ్యక్తిత్వాన్ని, ఎస్ నేను భారతీయుణ్ణి అని ఘనంగా చెప్పుకునే వాయిస్ లేకుండా చేసి ఇవాళ కదా ఆ కాంగ్రెస్ భూస్థాపితం అయినా కదా ఇవాళ నేను ఇండియన్ గౌరవంగా చెప్పగలుగుతాం. అందుకని కాంగ్రెస్ ఈ దేశాభిమానులు కాదు. కాంగ్రెస్ దొంగ గాంధీలు, దొంగ హిందువులు, దొంగ భారతీయులు. కాంగ్రెస్ భారతీయులే కాదు, వాళ్ళ నెహ్రూ ఫ్యామిలీ భారతీయులే కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఆహే ఖాన్ అనే అతను తమ్ముడైన వాడు గంగాధర్ అనే పేరు మార్చుకుని కాశ్మీర్ దగ్గర నెహ్రా అనే కాలువ దగ్గర కాపురం పెట్టి నెహ్రూలుగా మారి దొంగ గాంధీలు. నెహ్రూ మోతీలాలకు పుట్టాడా? నెహ్రూ మోతీలాలకు పుట్ల. మోతీలాల్ పెళ్లి చేసుకున్న ఒక లేడీ ఆల్రెడీ మోతీలాల్ ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో లాయర్గా, అసిస్టెంట్గా, ఆ సీనియర్ లాయర్ చనిపోతే ఆయన రెండో భార్య అయిన అతన్ని మోతీలాల్ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ డబ్బున్నవాడు, సౌందర్యవతి, ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆవిడకి నెహ్రూ ఉన్నాడు. మోతీలాల్ నెహ్రూ బిడ్డ కాదు, పెళ్లి చేసుకున్నాడు కదా, బిడ్డగా అంగీకరించాడు. సోనియాగా ఇందిరాగాంధీ ఎవరు పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్ కిను ఇందిరా ప్రియదర్శిని. గాంధీ ఎక్కడిది? ఇందిరా ప్రియదర్శిని. ఫిరోజ్ ఖాన్ కి ఇందిరాకి పుట్టిన వాళ్ళు గాంధీలు ఎట్లా అవుతారు? గాంధీలు ఎట్టారు? ఫిరోజ్ ఖాన్ ఒక ముస్లిం, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం, పార్సీ. అతనికి పుట్టినవాడు గాంధీలు అవుతారా? గాంధీకి మీకు సంబంధం ఏముంది? గాంధీ బ్లడ్ కి మీకు ఏమైనా సంబంధం ఉందా? జనాల్ని మోసం చేసి, వంచన చేసి గాంధీని దేవుళ్ళ చూస్తున్నారు కనుక దేశంలో మీకు గాంధీలను తగిలించుకుని దొంగ గాంధీలుగా ఈ దేశాన్ని ఏలేరు. దౌర్భాగ్యం. అందుకని కాంగ్రెస్ వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ నా దేశ ప్రజల వ్యక్తిత్వాన్ని చంపేసింది. ఆఫ్టర్ ఆల్ ఇండియా, బ్లడీ ఇండియా అనిపించింది ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలనలో. వీళ్ళకి ఏనాడు దేశాన్ని దేశ సంస్కృతిని ప్రేమించరు, దేశాన్ని ప్రేమించరు, ఈ అత్యధిక ప్రజానీకాన్ని ప్రేమించరు. వీళ్ళు పాకిస్తాన్ గులాములు, చైనాకి సలాములు, వీళ్ళ బతుకులు అయ్యి. అందుకనే కాంగ్రెస్ వ్యతిరేకిస్తారు. నేటికి ఏనాటికి కాంగ్రెస్ ఏ విదేశీ బెనిసెంట్ తోటి ప్రారంభించబడింది, బెసెంట్ అనేతోటి ప్రారంభించబడిన పార్టీ, అదే విదేశీ తోటి చాప్టర్ క్లోజ్. అంటే వీళ్ళు భారతీయులకు పుట్టలేదు, వీళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళు కాదు, కాబట్టి భారతదేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారని అంటారా? ఎస్, నాశనం చేయాలి. వీళ్ళకి భారతదేశం నాశనమైనా పర్వాలేదు, వీళ్ళు నాశనం చేయాలి పర్వాలేదు. అందుకనే వీళ్ళు దేశద్రోహులతో ఇవాళ చూడరాదు రాహుల్ గాంధీ. ఆ సిరోస్ అనేవాడు భారతదేశాన్ని వ్యతిరేకించే ఒక పెద్ద పారిశ్రామికత, పెద్దవాడు. ఒక 1000 కోట్లు పెట్టి ఇది నడుపుతున్నాడు, జర్నలిజం ఇది మీడియా నడుపుతున్నాడు. వాడు నిరంతరం భారతదేశం మీద విషయం కక్కుతూ ఉంటాడు, నిరంతరం ఆదాని మీద విషయం కక్కుతూ ఉంటాడు. వాడికి ఈ దేశం నుంచి ఒక పారిశ్రామికత ప్రపంచవ్యాప్తంగా ఎదగటం వాడికి నచ్చదు. ఈ భారతదేశం చైనాని దాటుకుని వెళ్ళడానికి వాడికి నచ్చదు. దౌర్భాగ్యులు. అలాంటి వాడిని పక్కన పెట్టుకుని జోడో యాత్ర తిరిగాడు రాహుల్ గాంధీ. ఈ దేశానికి ఎవరు ద్రోహులు, ఈ దేశాన్ని ఎవరు వంచిస్తారో, ఈ దేశానికి ఎవరు విషం కక్కుతారో వాళ్ళు రాహుల్ గాంధీకి మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు. వీళ్ళని దేశ ద్రోహులు అనక ఏమనాలి, యాంటీ ఇండియన్స్ అనక ఏమనాలి? వీళ్ళు ఎందుకు అలా వస్తారు? వీళ్ళు ఇక్కడ పుట్టలా, ఈ గడ్డ మీద పుట్టలా. వీళ్ళ పూర్వీకులు, వీళ్ళ గడ్డం, వీళ్ళ బ్లడ్, వీళ్ళ గడ్డం ఈ భారతదేశాన్ని కాదు, ఆఫ్ఘనిస్తాన్ మూలం వీళ్ళది.
వీళ్ళ అందుకనే నెహ్రూ తన మిడ్ నైట్ దీంట్లో రాశాడు, ఐఎమ్ బై బర్త్ ఐఎమ్ ముస్లిం, బై ఫ్యాషన్ ఐఎమ్